ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. ఏకదంతం మహాకాయం తప్తకాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం. ఏవీసీ హాస్పిటల్ సమర్పించు వినాయక చవితి స్పెషల్ ఎపిసోడ్కి స్వాగతం. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. వినాయక చవితి శుభాకాంక్షలు అండి. వినాయక చవితి శుభాకాంక్షలు జయ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. వినాయక చవితి మొదట అంటే ఏ పండుగ చేసుకున్నా ఏ శుభకార్యం చేసినా ఆయన్నే కొలిచి ఆయనతోనే మొదలు పెడతాం. మరి ఆయన పండుగ అయినప్పుడు ఇంకెంత స్పెషల్గా జరుపుకుంటాం రమ్మగారు. ముఖ్యంగా మనం హైదరాబాదు, ముంబై ఇలాంటి పెద్ద పెద్ద నగరాల్లో చూసుకుంటే చక్కగా మంటపాలు వేయటం, 9 రోజులు, 5 రోజులు, 11 రోజులు వీలును బట్టి చక్కగా ప్రతిరోజు పూజలు చేసుకోవటం, నైవేద్యాలు పెట్టుకోవటం, అందరం కలవటం, ఆ రోజుని కథ చదువుకోవటం, ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. మరలా మనం ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే కదా ఏటా చేసుకుంటాం, ఏటా చెప్పుకుంటాం మన ఇద్దరం కూడాను. మరి ఈ సంవత్సరం వినాయక చవితిని మీరు ఎలా జరుపుకోబోతున్నారు? ఎప్పట్లాగానే 21 పత్రితోటి, 21 రకాల పత్రి గరికతోటి కుడుంలో ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టి ఎప్పట్లాగా. ఇప్పుడు ఎంత వేషమైనా వేయచ్చు, అది పూజని మార్చకూడదు కదా. కరెక్ట్ కదా రమ్మగారు. పూజని మార్చకూడదు, విధానం మారకూడదు. వాళ్ళెవరో చేసేవి, వీళ్ళెవరో చేసేవి, వాళ్ళు చేసింది ఏదో కలర్ఫుల్గా బాగుందని చేయకూడదు. మన ఇంటి విధానం ఏదుందో, పురాతన కాలం నుంచి మనకి ఏ పద్ధతి వస్తుందో అదే పద్ధతి. ఇప్పుడు మనదొక రకం. ఇప్పుడు ముంబై లాంటి ప్రాంతాల్లో అంటే మహారాష్ట్ర వాళ్ళకి గణపత్యం, అక్కడంతా కూడా గణపతి మతం నడుస్తుంది వాళ్ళకి. వాళ్ళు స్వామిని తెచ్చుకోవడం, ఇంటికి తెచ్చుకోవడం కూడా మేళతాళాలతో తీసుకొచ్చి మళ్ళీ బిదాయి కూతురిని సాగనంపినట్టు అబ్బాయి గణపతిని సాగనంపుతారు. వాళ్ళ విధానం వేరు, మనకొక విధానం ఉంది. మనం మట్టి గణపతిని పూజించే వాళ్ళ ముందు నుంచి మట్టి గణపతినే పూజించుకోవాలి. ఏమి ఇదివరకు చేసేవాళ్ళమో అదే పంధాన్ని మనం పాటించాలి, అంతే. కాస్త అంటే రోజు రోజుకి కాస్త ఓపిక తగ్గితే విధానం కొంచెం అంటే చేసే పద్ధతి ఏదైనా తగ్గించుకుంటామేమో కానీ కొత్త మెరుపులకు మాత్రం పోవద్దని చెప్పుకుంటాం. మార్చద్దు. ఓపిక లేకపోతే తగ్గించుకోండి, ఓపుకున్నంతే చేయండి, ఎంత పట్టుకుంటే అంత మటుకు. ఎట్లా రమ్మగారు, మీరు ఆ రోజే తెచ్చుకుంటారా? మేమైతే పండుగ రోజే ఉదయమే స్నానం చేసి వెళ్ళి వినాయకుడిని తెచ్చుకుంటాం. మా పద్ధతి కూడా అంతే చేయ. అంటే వినాయకుడు మన ఇంట్లో నిద్ర చేయకూడదు అంటాం. పూజింపబడ్డాక నిద్ర చేయొచ్చు, పూజకు ముందు నిద్ర చేయకూడదని ఉదయమే. మా ఊర్లలో ఏంటంటే, నా చిన్నప్పుడైతే మేము వడ్లబత్తల వారిని ఉండేవారు. ఈ వడ్లబత్తలు అంటే, బత్తుడు అంటే కమ్మరి పని అదే చేసేవారు. అతను ఆయన ఏం చేసేవాడంటే, ఈ మట్టిని సాగదీసి అట్టు పెట్టుకుని ఒక చిన్న అచ్చు ఉండేది, పొద్దున్నే అచ్చు వేసి పెట్టేవారు సిద్ధంగా. మనం నిలబడే అచ్చు కూడా వేయించుకునేవాళ్ళం. మా ఊళ్ళో అందరూ ఏం చేసేవాళ్ళు కాదు, కొందరు మా ఇళ్లలో జరిగేది. మేము పూజ చేసుకునేవాళ్ళం, స్నానం చేయడం పరిగెత్తుకుంటూ వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం. ఇప్పటికి కూడా మేము అదే పందా పాటిస్తున్నాం. మట్టి గణపతి ఆ రోజు ఉదయమే తెచ్చుకోవటం. మేము ఈ అలవాట్లు, పద్ధతులు ఇళ్లలో ఉండే విధానాన్ని బట్టి చేసుకోవటమే. ఈ వినాయకుడిని తెచ్చుకోవటం, ఆల్రెడీ తలంట్లు పోసేసుకుని సిద్ధంగా ఉన్నవాళ్ళు పాలవెల్లి కట్టడం. ఈ పాలవెల్లికి చక్కగా రకరకాల పువ్వులు, తర్వాత కొన్ని రకాల పళ్ళు, ఉమ్మెత్తకాయలు, వెలక్కాయలు, యాపిల్స్ కూడా కట్టేవాళ్ళం తర్వాత కాలంలో, ఒక అరటిపండు, ఇవన్నీ కట్టి వాటికి ఉమ్మెత్తని పూజించడం ఒక మనం గణపతికే చూస్తాం కదా రమ్మగారు. అవును, ఉమ్మెత్త ఇంకెక్కడ వాడం, దాన్ని ముట్టుకోం కూడా మనం. జిల్లేడు, ఉమ్మెత్త ఈ రెండు ఇవాళే. వెలక్కాయలు కూడా ఇంకెక్కడ, ఎప్పుడు మనం సాధారణంగా వెలక్కాయ రాదు, ఈ సమయంలోనే వస్తుంది. ఈ వెలక్కాయలు కట్టడం, అక్కడి నుంచి స్వామివారిని ఒకళ్ళు ప్రతిష్ఠ చేస్తూ ఉండి ఈ పూజ చేసుకునే విధానం మొదలు పెడితే, పెద్దవాళ్ళు ఎవరో ఒకళ్ళు కుడులు, ఉండ్రాళ్ళు, పాయసం అలాంటివి ఏవో చేసి ఆ నివేదన ఉండ్రాళ్ళు, ముఖ్యంగా ఉండ్రాళ్ళు. ఈ పూజ అయిపోతూ ఉంటే ఈ ప్రసాదం చివరికి అందించడం, ప్రసాదం నివేదన చేశాక అక్షింతలు పట్టుకుని ఎవరో ఒకళ్ళు కథ చెప్తున్నా చదువుతున్నా మిగిలిన వాళ్ళందరూ వినడం, కథాక్షింతలు తలా కాస్త వేసుకోవటం, ప్రసాదం అందరికీ చక్కగా వినిమయం చేసుకోవటం. పొద్దున కథ విన్నాము, పూజ చేసుకున్నాం కాబట్టి సాయంకాలం చంద్రుని చూసినా పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఈ పల్లెటూళ్ళలో అంటే ఎక్కువ మంది వినాయకుళ్ళు కనపడేవాళ్ళు కాదు. ఈ బందర్లో మా చుట్టుపక్కల పెద్ద ఊళ్ళల్లో అవి చిన్నప్పుడు విన్నాం కానీ మేము ఎప్పుడు అలా చేయలే. తర్వాత హైదరాబాద్ వచ్చాక ఆ అవకాశం 7 గణపతులను చూడాలని 7 ఇళ్ళకి వెళ్ళి అమ్మగారు అప్పుడు మరి ఇళ్లలో ఉండేవాళ్ళు. 7 ఇళ్ళకి వెళ్ళి 7 గణపతులను చూడాలని ఒక లెక్క. అందరి ఇళ్ళకి అలా ఇలా వెళ్ళి చూసి వచ్చేవాళ్ళు పిల్లలు.
ఓకే. ఇప్పుడు హైదరాబాద్ లాంటి ఊళ్ళలో అయితే మనకేంటి మండపాలు వచ్చినాయి కదా, అవునవును. ఆ రోజున సాయంకాలం చల్లగా బయలుదేరి 7-8 చోట్ల చుట్టుపక్కల మనకంతా మండపాలు వస్తాయి కదా, అవును. అని గణపతి పెండాల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళడం, గణపతిని చూసి నమస్కారం చేసుకోవటమే. మనకేంటంటే ఈ 9 రోజులు ఉంచుకుంటామా, 5 రోజులు ఉంచుకుంటామా, 3 శక్తి రోజులు కొలది. ఉంచుకుంటామా, పూజ మీద మనకున్న ఆస్థ, ఉమ్. మనకున్న అవకాశం అది. చెయ్యాలిగా ప్రతిరోజు పూజా విధానం. అవును. జరుపుకోగలిగే ఆసక్తి ఉంటే చక్కగా జరుపుకోవటం. పుస్తకాలు ఒకటి దేవుడి దగ్గర పెట్టుకునేవాళ్ళు, పీటకిచ్చేయటమే అన్ని పుస్తకాలు. అవునవును. మర్నాడు స్కూల్కి వెళ్ళే పని లేకపోతే మరీ హాయి. ఎలా ఫీల్ అయ్యేవాళ్ళం అంటే ఏ పుస్తకం ముందు పైన పెడితే అది బాగా వస్తుంది. అసలు ఇంకా తిరిగే లేదు, 100కి 100 వచ్చేసి అట్లా అనుకునే వాళ్ళం రమ్మగారు చిన్నప్పుడు. చిన్నతనం కదా, మనం అలా ఇప్పుడు పిల్లల్ని నమ్మించలేం. నమ్మించలేమండి. మనం నమ్మేవాళ్ళం ఏంటో, దేవుడి ముందు పెడితే చాలు అది పూర్తిగా వచ్చేసినట్టే అట్లా అనుకునే వాళ్ళం. మనకు అసలు వాళ్ళు అలా చెప్పేవాళ్ళు, వాళ్ళు చెప్పటం కాదు వినేవాళ్ళం. అది ఆ నమ్మకం ఉండేది. నమ్మకం ఉండేది. పైగా ఫ్రెండ్స్ చెప్పినా నమ్మేవాళ్ళం. మేము అలా పెట్టాం, మా అన్నయ్యకి అసలు ఈ మ్యాథ్స్లో మార్కులే వచ్చేవి కాదు, లెక్కలు పోయేవి. కానీ గణపతి పుస్తకం దగ్గర పుస్తకం పెట్టి ఓంకారం రాశారు మా నాన్నగారు. ఆ తర్వాత మా అన్నయ్యకి 50 మార్కులు వచ్చినాయి. అది మేము స్వస్తి వేసుకునేవారు. స్వస్తికి వేసుకోవచ్చు, ఓంకారం వేసుకోవచ్చు, రాసుకోవచ్చు. దేవుడి దగ్గర పుస్తకాలు పెట్టి దండం పెట్టుకుంటే చదువు బాగా వస్తుందని. గణపతి ప్రఖ్యాతంగా జ్ఞానప్రదాత. బుద్ధి సిద్ధి బుద్ధి అంటారు కదా, బుద్ధి వస్తుంది. బేసిక్ పాయింట్ ఒకటి చెప్పాలి గణపతికి. ఇక్కడ గణపతి ఆరాధన వల్ల కుదురు వస్తుంది, మనుషులకి బ్యాలెన్స్ వస్తుంది. ఈ బ్యాలెన్స్ కుదురు గణపతి ఇస్తాడని చెప్పడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, మానవ దేహంలో చక్రాలు ఉన్నాయి, షట్చక్రాలు ఉన్నాయి. షట్చక్రాల పైన సహస్రారం ఉంది, 7వ చక్రం. అది తల్లో జేజం అంటాం కదా, ఆమె పైన ఉందని. ఈ 7 చక్రాల్లో మొట్టమొదటిదైనటువంటి మూలాధార చక్రంలో ఉంటాడు గణపతి. ఈ మూలాధారం ఎక్కడుంది? మానవ దేహంలో బేస్ పార్ట్ అది. ఇక్కడ గనక సరైన ఆరాధన అర్చన జరిగితే కుదురు వస్తుంది. మిగిలిన చక్రాల తర్వాత ముందు అసలు కావాలి కదా మనకు కుదురు. అదే కదా, అందుకని మనం గుంజేళ్ళు తీస్తాము, ప్రదక్షిణాలు చేయిస్తారు. మొదట ఓంకారం అనగానే మనం శ్లోకం చెప్పుకుంటాం, శుక్లాంబరధరం చెప్తారు. నిజానికి అది పరతత్వాన్ని, పరమాత్మతత్వాన్ని బోధించేది, లేదా విష్ణువుని బోధించేది శుక్లాంబరధరం శ్లోకం. కానీ మనం ఏం చేస్తాము, వినాయకుడికే ప్రఖ్యాతంగా చెప్పుకుంటాం. అవును రమ్మ గారు, వినాయకుడు పరతత్వాన్ని బోధించేది, పరమాత్మ యొక్క తత్వం అది. విష్ణువు కూడా దగ్గరగా ఉంటుంది. కానీ గణపతికి దాన్ని మనం అనుసంధానం చేసుకుని గణపతి శ్లోకంగానే చెప్పుకుంటాం. ఏదైనా పని మొదలు పెట్టాలి మొదటి శుక్లాంబరధరంతో మొదలు పెడతాం. గణపతి ఆరాధన మనకి కుదురుని, స్థిమితాన్ని ఇస్తుంది. ఆరాధన చేసుకోవాలి అంతే, ఎలా వస్తే అట్లా. ఇప్పుడు దీంట్లో కూడా ఒక లెక్క ఏం లేదు జయ. అవును, ఇంతే చెయ్యాలి, ఇదే చెయ్యాలి లేదు. గణపతికి సింపుల్ నివేదనలు చేస్తాం. పెద్ద నూనె లేదు, నెయ్యి లేదు, హైరాన్ లేదు, మసాలాలు వేపుళ్ళు గంటల తరబడి పని లేదు. బేసిక్ విషయమే కదా. ఏమిటి? కుడుములు, ఉండ్రాళ్ళు అంతే. తర్వాత పూజకు కూడా నీకు 21 పత్రాలు దొరకలేదు, పువ్వులు లేవు, గడ్డిపోచలు పెట్టు చాలు. ఆయనకి గరిక పెట్టినా గణపతి ప్రసన్నుడవుతాడు. అంటే నీకు శ్రద్ధ కావాలి. శ్రద్ధతో నువ్వు గడ్డి సమర్పించిన భగవంతుడు ప్రసన్నుడవుతాడని చెప్పడం. మనకు అసలు మామూలుగా ఏం చెప్తారు, త్రిమూర్తుల తర్వాత గణపతే ప్రధానమైన వాడు, అంతే కదా. మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తర్వాత అంత ఆరాధనీయుడు గణపతి. మన జీవనాధారం ఆయనే కాబట్టి ఆహారం కావాలి మనకి, పంటలకి దేవుడు ఈయన, సస్యదేవుడు అంటారు గణపతి. అందువల్ల మనం గణపతి ఆరాధన తప్పకుండా చేసుకోవాలి, అలవరుచుకోవాలి. దండం పెట్టుకో కనీసం కదా, అంతే. ఎన్ని రకాల సమస్యలో తీరుస్తాడు గణపతి. ప్రధానమైన సమస్య మన బుద్ధి జ్ఞానం. అసలు అది కావాల్సిందే అది కదా రమ్మగారు. ఎంత సంపద ఉన్నా ఏదున్నా బుద్ధి అనేది లేకపోతే ఇంకేముంది ప్రయోజనం లేదు. కాబట్టి బుద్ధి కోసమైనా గణపతి ఆరాధన తప్పకుండా చేసుకోవాలి. మీ ఇళ్లలో ఎలాంటి ఆరాధన విధానం ఉంటే ఇంచుమించు అందరిది ఇదే ఉంటుంది. అవును, ఈ గణపతి పూజ రోజునే, ఇవాళ వినాయక చవితి రోజునే మనం 21 పత్రాలు పేర్లు కూడా కొన్ని అసలు మనకు తెలియని కూడా తెలియదు. అవునవును, ఈ ఒకరోజు తెలుసుకుంటాం. పత్రం పేరు చెప్పి ఆ పత్రం దొరకకపోతే ఏ పత్రం దొరికితే ఆ పత్రం పెట్టండి. లేవు దాని బదులు అక్షింతలు అని చెప్పండి, కానీ పత్రం పేరైనా తలుచుకోవాలి మనం. నామని చెప్పి అర్కపత్రం సమర్పయామి అంటాం. అర్కపత్రం అంటే జిల్లేడాకు. లేదనుకో అర్కపత్రార్థం అక్షతాన్ని సమర్పయామి, అక్షింతలు వేయి. కానీ నామము పత్రం పేరు తప్పకుండా చదువుకోవాలి. ఆకులు లేవు కాబట్టి మానేయద్దు. ఓకే.
దూర్వాయుగ్మ పూజ చేస్తాం. దూర్వాయుగ్మ అంటే 2 గరికపోచలు సమర్పించడం, ఆ నామాలన్నీ చదవాలి. అంగపూజ చేస్తాం గణపతికి, అది చేయాలి. తర్వాత ఈ 20 ఏకవింశతి పత్ర సమర్పణ, ఎన్ని పత్రాలు ఎన్ని రకాలు దొరికితే అన్ని సమర్పించడం. ఏది దొరకలేదు దానికో నమస్కారం, నామం మాత్రం తప్పకుండా చెప్పుకుని పూజ జరుపుకుంటే చక్క కుడుములు ఉండ్రాళ్ళు చేసి కొద్దిగా పాయసం చేసి గారెలు బూర్లు ఏం అక్కర్లే గణపతికి. ఇవి ఉంటే తర్వాత ఏదైనా పళ్ళు గిళ్ళు పనస నారికేళాది జంబూ ఫలాలు పెట్టాలట. పనస అందుకని పనస దొరకపోతే పంపర పనాస పెట్టుకుంటాం మనం. నారికేళం అంటే కొబ్బరికాయ, జంబూ ఫలం అంటే నేరేడు పళ్ళు. నేరేడు పళ్ళు వర్షాకాలం దొరుకుతాయి, అవును, అది పెట్టుకోవచ్చు. మన ఇష్టం, మన అవకాశం, ఏది ఉన్నా సరే ఆయనకి సమర్పించుకోవాలి. పళ్ళైనా సమర్పించి పూజ ముగించుకుంటే సరే. తర్వాత కథ చదువుకోవటం. ఇందులో మన సాధారణంగా వ్రతాలు అన్నిట్లలో కూడా వ్రత కథ చదవటం ఒక విధానం కనపడుతుంది. అవునవును. వినాయక వ్రత కల్పనలో ప్రఖ్యాతంగా చెప్పబడేది కథే. అవును, పూజ చేతొచ్చినట్టు చేస్తారు. ఈ కథ చదువుకుంటే శమంతకోపాఖ్యానము అవి చదవటం వల్ల ఏంటంటే ఆ రోజు రాత్రి చవితి చంద్రుడిని చూస్తే వచ్చే నీలాప నిందలు రాకుండా ఉంటాయని. అవును, ఎందుకంటే మనం కృష్ణుడి గాథ చెప్పుకుంటాం, ఆయన ఎట్లా తన ఇబ్బందిని పోగొట్టుకున్నాడు ఈ కథలో వింటాం. కాబట్టి అక్షతలు స్వామివారికి సమర్పించి కథ విని శ్రద్ధగా కొన్ని అక్షంతలు మిగిల్చుకుని ఆ అక్షతలు కనుక తల మీద వేసుకుంటే ఎవరు కథ వినలేదో వాళ్ళకి కనీసం అక్షతలైనా వేయండి అంటారు. కానీ కథ వినడమే ఇంపార్టెంట్ అని నేనైతే భావిస్తాను. ఖచ్చితంగా ఒట్టి కథాక్షంతలు వేసుకుంటే మీకేదో వచ్చేస్తుంది అనుకోవద్దు. వినటానికి ప్రయత్నం చేయాలి కదా. కథ వినటానికి ప్రయత్నం చేయాలి. సొంతంగా చదువుకోండి, ఎవరైనా చదివితే వినండి, చెప్తే వినండి. అయితే ఈ సంవత్సరం మన సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం మీ ద్వారా ఆ కథని అందించాలనుకుంటున్నాను రమ్మ గారు. నేను చేద్దాం. పూర్తి కథా విధానం కూడా మీ విధానంలో మనం చూపిద్దాం. అలాగే. సో ఆ అక్షింతల్ని సాయంత్రం వేసుకోవటం, అప్పుడే పూజ అవుతూ ఉండగానే అక్షతలు వేసుకోవటం, తర్వాత ప్రసాద స్వీకారం చేసేసుకోవటం. ఇంకా ఎవరైనా ఇంట్లో ఉన్నారు, వాళ్ళు పనిలో ఉన్నారు, బయటకు వెళ్ళారు, కథాక్షింతలు అట్టే పెట్టండి, వేసుకుంటే సరిపోతుంది. మా వాళ్ళైతే ఇంకొంతమంది ఒకళ్ళిద్దరు ఇళ్లలో నేను చూశాను, ఈ కథాక్షంతలు బాగా ధారాళంగా పట్టుకుంటారు, అవి ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటారు. ఎక్కడికైనా పని మీద వెళ్ళేటప్పుడు ఆ వినాయక చవితి అక్షంతలు 2 నెత్తి మీద వేసుకుని వెళ్తే పని అవుతుందని నమ్ముతారు. మరి మంచిది కదండి, నమ్మకం. కాబట్టి మీరు ఎట్లా అవకాశం ఉంటే అలా చేసుకో. మనం రాముల వారి కూడా చూడండి అక్షతలు దాచుకుంటాం, కళ్యాణ అక్షతలు దాచుకుంటాం, కళ్యాణ అక్షతలు. సో ఈ విధానాన్ని పాటించాలి. అంతే. రైట్ రమ్మ గారు, మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మరొకసారి సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఏకదంతం మహాకాయం తప్త కాంచన సన్